నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి వెల్లడి. కులగణన జరిగితేనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత లభిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాము ఎవ్వరికీ వ్యతిరేకం కాదని, మేమెంతో మాకంతా రిజర్వేషన్లు దక్కాలని, సర్వేతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని మేరు భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, దశాబ్దాల తర్వాత బీసీ కులగణన జరుగుతోందని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బీసీలెంతో రిజర్వేషన్లు అంతే రావాలని, ఇది సాధ్యం కావాలంటే కులగణన జరిగి తీరాల్సిందేనని అన్నారు. బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు కావడంతోనే రాష్ట్రంలో సర్వే ప్రక్రియ సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో 8% కూడా లేని అగ్రవర్ణాలు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సాధించారని గుర్తు చేశారు. బీసీలకు రాజ్యాంగబద్ధ అధికారాలు లేకపోవడంతో అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలంలో జరిగిన కుల గణనలో 54% బీసీలున్నట్లు తేల్చారని చెప్పారు. ప్రస్తుతం 130 కులాలతో మొత్తం జనాభాలో సుమారు 60% వరకు బీసీలున్నారని తెలిపారు. సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, పూర్తి వివరాలు నమోదు చేయించాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్, ఉద్యోగ సంఘం ప్రతినిధి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, బుస్సా ఆంజనేయులు, ప్రసాద్, రవీందర్, దేవేందర్, గంగా కిషన్, శంకర్, శ్రీలత, నారాయణ రెడ్డి, హనుమాన్లు, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి అన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు? పూజ చేస్తున్నావా, కుమ్మరి పని చేస్తున్నావా, కమ్మరి పని చేస్తున్నావా, చేనేత వృత్తి చేస్తున్నావా, చేతి వృత్తి చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అదేవిధంగా సామాజిక అంటే నువ్వు గుడికాడ వివక్షత ఉన్నవా, బల్లో వివక్షత ఉన్నవా? ఇలా నిజామాబాద్లో నేను చూసిన ఏదో వీడీసీ కమిటీ ఏదో ఉంటాయండి నిజామాబాద్. ఫలానా వీడీసీ కమిటీ నేను గుజరాత్లో బహిష్కరణ అని వచ్చింది, చాలాసార్లు రజకుల బహిష్కరణ అని వచ్చింది. అంటే సామాజికంగా అంటే నువ్వేమన్నా కుల వివక్షతకు గురైనవా, సామాజికంగా నువ్వు అంతరాడు కింద నువ్వు జమగట్యమైనవని అది అడుగుతావు. అదేవిధంగా రాజకీయంగా నీ ఇంట్లో వార్డు మెంబర్ ఉండా, సర్పంచ్ ఉండా, ఎంపీడీస్ ఉండా, జెడ్పీడీస్ ఉండా, ఉంటే రిజర్వేషన్ కింద అయినా జనరల్కి అయినా నీ జనాభా ఎంత, రాజకీయంగా నీకు తగ్గింది ఎంత తెలుసుకోవడానికి రాజకీయంగా అడుగుతారు. ఇక చివరిగా ఆర్థికంగా అడుగుతారు. ఆర్థికంగా నీకు ఇల్లుందా, బరి ఉందా, గొర్రె ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఏది ఉందా అడుగుతారు. నేను అంటున్నా. తర్వాత కులం అడుగుతాను. 50 ప్రశ్నలు అనేది ఇదే. వీళ్ళనేమో బ్యాంక్ అకౌంట్ అడుగుతుందని ఓడన్నా బ్యాంక్ అకౌంట్ ఉండాలా, మీకు బ్యాంకులో ఖాతా ఉందా లేదా అన్నారు. ఉంటే ఉందనాలా, లేకపోతే లేదా. ఎందుకంటే
ప్రజలకు అసలు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయా లేవా అని ఒక సమాచారం కోసం మాత్రమే. ఆధార్ కార్డు ఉందా, ఉంటే నెంబర్ చెప్పండి, అది ఐచ్ఛికం మాత్రమే. దీని మీద సుప్రీంకోర్టు ఓ తీర్పిచ్చింది. ఏమని? ఎందుకంటే మనం నడిచేది ప్రభుత్వాలైనా ప్రజలైనా పాలైనా రాజ్యాంగం ప్రకారం నడవాలి. ఇప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీ వేయాల్సిందే అని మనం ఆ ప్రస్తావన ఉందనుకో, ఎవడైనా కోర్టు పోతే అది కూరగాయలు ఆగిపోతుంది, ఎవడైనా కోర్టు పోతే కూరగాయలు ఆగిపోతుంది. అదేవిధంగా అకౌంట్ నెంబర్ ఏంటని ఈ కూరగాయల పత్రంలో ఎవడన్నా అడిగితే ఎవడైనా కోర్టు పోతే కూరగాయలు ఆగుతుంది. ఎందుకంటే నువ్వు ఆన్ అకౌంట్ నీకెందుకు రాను. కాబట్టి ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఆధార్ కార్డు కూడా ఆప్షన్ మాత్రమే. మీ ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు అని చెప్పి. చాలా మంది మనకి 100 ఎకరాల భూములు ఉన్నట్టు, గనులు గనులు బంగారాలు ఉన్నట్టు, బ్యాంక్ అకౌంట్ లో నల్ల డబ్బంతా మురుగుతున్నట్టు మన బీసీలే ఏంటన్నా మన బ్యాంక్ అకౌంట్ ఎందుకు అడుగుతారన్నా? అదేవిధంగా భూములు ఎందుకు అడుగుతారన్నా? నీకు రైతు బంధు వచ్చేటప్పుడు భూములని మొత్తం తెలిసిపోయింది కదా. నీకు రైతు బంధు వచ్చినప్పుడు నీకు ఒక బటన్ వచ్చితే ఎంత భూమి ఉందో తెలిసిపోయింది కదా. ఇది ఎవడు అడగాలి? ఇది డబ్బు ఉన్నటువంటి దొరలు పటేళ్ళు వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పాలి. కానీ ఈ రాజకీయ పార్టీలు చేసినటువంటి గందరగోళానికి, ఈ కులగణానికి వ్యతిరేకులు చేసినటువంటి గందరగోళానికి మన వాళ్ళు చాలా మంది, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంది ఏంటంటే ఇవాళ నేను ఏమన్నా చెప్తే టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇల్లు ఉందని చెప్తే నా రేషన్ కార్డు ఇంత పోతుందయింది, నా రేషన్ కార్డు రద్దు అవుతుందయింది, నాకున్నటువంటి ఆసరా పింఛన్ పోతుందయింది, లేకపోతే నాకున్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు పోతుందయింది, నాకు వచ్చే ఇంధన బిల్లు పోతుందయింది, సంక్షేమ పథకాలు రద్దు అవుతుందయింది అనుకుంటున్నారు. నేను అంటున్నా, ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని ఆత్మవిశ్వాసంతో మన కులాలందరూ చెప్పండి, సంక్షేమ పథకాలకు సమగ్ర కులగణకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు జరిగేటువంటి కులగణకు ప్రభుత్వం అమలు చేసేటువంటి సబ్సిడీలకు ఎలాంటి లింకు లేదు. ఇది కేవలం సామాజిక రిజర్వేషన్లు పెంచడానికి మాత్రమే చేసేటువంటి సర్వే. ఇందులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి అన్ని అడుగుతారు. దీంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కాబట్టి నేను అడుగుతున్నా, నేను చివరి ఒక మాట చెప్తున్నా, నేను ఇంతకుముందు మీడియా కూడా చెప్పడం జరిగింది, రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని జడ్పీ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామే తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కించపరచడం లేదని ఆయన తెలిపారు. హామీల అమలుపై బహిరంగ చర్చకు ఎప్పుడైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని అన్నారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందని, అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని షరతులు విధించిందని ఆరోపించారు. అదేవిధంగా రైతులకు బీమా ఉందా లేదా ఇంతవరకు తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసాపై ఊసెత్తడం లేదని, రైతు కూలీలకు ఇస్తామన్న 12,000 రూపాయల సంగతేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయని విమర్శించారు. యువకులకు జీవనభృతి, ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయల విషయం ఏమైందన్నారు. గ్యాస్ సబ్సిడీ కొందరికే అంకితమైందని, పెన్షన్ 2,000 రూపాయల నుండి 4,000కు ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించారు. వికలాంగుల పెన్షన్ 4,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచుతామని మాట తప్పారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల కంటే అధికంగానే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని గుర్తు చేశారు. ఏ గ్రామంలోనైనా ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి తాము చర్చకు వస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్, నగర అధ్యక్షులు శిల్పరాజు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యప్రకాష్, తెలంగాణ శంకర్, శేఖర్ రాజు, ఫాయిం ఖురేషి, నర్సాగౌడ్, విజయ్ కుమార్, సాదిక్, కాళీచరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము మేనిఫెస్టోలో ఇచ్చిన కార్యక్రమాలు ఏవైతే చేయడం లేదో దాని మీద విమర్శించడం జరిగింది. మరి నిన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండించడం జరిగింది. నేను మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నుంచి హెచ్చరించేది ఏంటంటే, ఇది వ్యక్తిగతం కాదు, ఇది ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగతం కాదు, జీవన్ రెడ్డి వ్యక్తిగతం కాదు, మోహన్ రెడ్డి వ్యక్తిగతం కాదు, విఠలరావు వ్యక్తిగతం.
ఇది ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వం మీద వచ్చిందో ప్రభుత్వం మీరు చెప్పిన హామీలు అమలు పరచక విఫలమైనందుకే దాని మీద ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని నిందించే తప్ప వ్యక్తిగతంగా ఎవరు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కూడా చెప్పేది ఏంటంటే ఈ ప్రెస్ మీట్ వ్యక్తిగతం కాదు. ప్రభుత్వం మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం హామీలు ఇచ్చిండ్రు, మీ ప్రభుత్వము మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక్కటంటే ఒకటి ఫ్రీ బస్ మహిళలు తప్ప ఏ హామీ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు సవాల్ చేసిన దానికి మేము కూడా ఇప్పుడు కట్టుబడి ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు ఇచ్చిన హామీలు ఒక గ్రామానికి వెళ్దాం, జిల్లాలో మీ ఇష్టం ఉన్న జిల్లాలోనే కాదు రాష్ట్రంలో మీ ఇష్టం ఉన్న గ్రామానికి వెళ్దాం, అక్కడ అడుగుదాం, మరి రైతులను అడుగుదాం, మరి 2 లక్షల రుణమాఫీ అయిందా, రైతు భరోసా ఇస్తున్నారా, 500 బోనస్ ఇస్తున్నారా, ఇన్సూరెన్స్ ఇస్తున్నారా, కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తున్నారా, అట్లాగే రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 చెప్తామని ఇస్తున్నారా. ఇవన్నీ ఇవ్వడం లేదు కాబట్టే మరి ప్రశాంత్ రెడ్డి గారు దాంతో మహిళలకు కూడా 2,500 ఇస్తామన్నారు, పెన్షన్స్ 2,000 నుంచి 4,000 ఇస్తామన్నారు, దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 ఇస్తామన్నారు. మరి ఇవన్నీ మీరు ఇవ్వలేకపోవడం వల్లే మరి ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు సవాల్ విసిరింది మోహన్ రెడ్డితో, సీఎం గారితో, పిసిసి అధ్యక్షుడితో సవాల్ విసిరింది. నేను కోరేది ఏంటంటే అది మన లెవెల్ తేల్చుకునేది కాదు, అది సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మా ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు లెవెల్లో తేల్చుకునే సమస్య. కాబట్టి ఆ లెవెల్లో మరి మీ దమ్ముంటే మీ ముఖ్యమంత్రి గారు, మీ పిసిసి అధ్యక్షుడు ఎప్పుడు ఎక్కడికి వస్తాడో, ఏ విలేజ్లోకి వస్తాడో చెప్పండి. ఇవన్నీ ఇచ్చినాయని అని అంటే అక్కడికక్కడనే రాజీనామా ఇస్తానని చెప్పడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారు. దివ్యాంగ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి అన్నారు. వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు క్రీడలు నిర్వహిస్తుందని ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో దివ్యాంగులకు జిల్లా మహిళా శిశు దివ్యాంగ వయోవృద్ధుల ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. దివ్యాంగులు ఈ పోటీల్లో పాల్గొని క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. క్యారమ్, రన్నింగ్, షాట్ పుట్, చెస్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి మాట్లాడుతూ మామూలు మనుషుల మాదిరిగానే దివ్యాంగ విద్యార్థులకు సరైన శిక్షణ ఇస్తే చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తారని అన్నారు. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల కోసం ఆహార సదుపాయాన్ని కల్పించినట్లు ఆమె తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా విభిన్న ప్రతిభావంతుల క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. క్యారమ్, రన్నింగ్, షాట్ పుట్, చెస్ క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు డిసెంబర్ 3వ తేదీన బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు జిల్లాలోని స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక దివ్యాంగుల పాఠశాల, అందుల పాఠశాలలకు చెందిన దివ్యాంగులు, గ్రేసీ ఆర్గనైజేషన్, ఏపీ ఫోరానికి చెందిన పాఠశాల విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారని ఆమె చెప్పారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మానసిక దివ్యాంగ విద్యార్థులు ఎంతో అద్భుతంగా ఆటలు ఆడారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ ఇందిరా, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, ఏపీ ఫోరం సెక్రటరీ స్వరూప, గ్రేసీ ఆర్గనైజేషన్ స్కూల్ నిర్వాహకులు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలో వచ్చిన పార్టిసిపెంట్స్కి, పిల్లలకి అందరికీ నమస్కారం. సో డిపార్ట్మెంట్ వైపు నుండి మనం ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం ఇది గేమ్స్ అండ్ స్పోర్ట్స్. అంతకుముందు ఇది కొట్టడం ఉండేది దివ్యాంగ్, ఇప్పుడు డిసేబుల్డ్ కంటే ఇప్పుడు దివ్యాంగ్ ఒక వర్డ్ ఉంటుంది. సో ప్రతి ఇండివిజువల్కి ఒక స్పెసిఫిక్ క్వాలిటీ ఉంటుంది.
అది ప్రమోట్ చేయడం కోసం, ఎన్హాన్స్ చేయడం కోసం మనం ఇప్పుడు డిపార్ట్మెంట్ వైపు నుండి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వైపు నుండి మనం ఈరోజు ఇది స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. సో అంతకుముందు కూడా మనం చూసాము అక్కడ గత నెల ఇప్పుడు ఒక పారాలింపిక్స్ గేమ్ జరిగింది. ఒక గోల్డ్ మెడల్స్ 8 గోల్డ్ మెడల్స్ రకరకాల ఈవెంట్స్లో అప్పుడు వచ్చింది మన కంట్రీకి. సో ఇప్పుడు కూడా ఒక కరోనా పీరియడ్లో చాలా టీవీలో ఒక సీరియల్ రామాయణ దూరదర్శన్లో ఒక బ్యాక్ డేట్లో ఒక సీరియల్ అప్పుడు మనం టెలికాస్ట్ ఒక డిపార్ట్మెంట్ నుండి టెలికాస్ట్ చేయడం జరిగింది. అప్పుడు సీరియల్లో ఆల్సో ఒక కంపోజర్, విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్ రవీంద్ర జైన్ చాలా ఇప్పుడు బ్యూటిఫుల్ మెమొరబుల్ సాంగ్స్ కంపోజ్ చేశారు. సో ఆర్ట్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, లిటరేచర్ కానీ చాలామంది బికాస్ ఆఫ్ ఓన్లీ డిసబిలిటీ వల్ల ఖచ్చితంగా ఉంది, బట్ దే హ్యావ్ అచీవ్డ్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హియర్ అండ్ అందరికీ నా తరఫున చాలా శుభాకాంక్షలు దట్ యూ హ్యావ్ కమ్ హియర్. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారు వ్యవస్థను ప్రోత్సహిస్తూ పేద మధ్యతరగతి వర్గాలపై భారం మోపుతుందని కార్మిక రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది. రైతు ఉద్యమ సమయంలో దేశ రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసింది. నగరంలోని నాందేవాడలో గల సిఐటియు కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక రైతు వ్యవసాయ కూలీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ దాసు, ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు కొంజర భూమయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. రైతు ఉద్యమ సమయంలో దేశ రైతాంగానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరాలని అన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలన్నారు. ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నామని తెలిపారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 26న జరిగే నిరసన ప్రదర్శనను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్కేఎం జిల్లా బాధ్యులు వి ప్రభాకర్, ఏకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ఏఐపీకేఎస్ జిల్లా అధ్యక్షుడు సాయన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్ పాల్గొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10.5 సంవత్సరాలుగా అవలంబిస్తున్నటువంటి రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాలు ఇవాళ నవంబర్ 26 నాడు దేశవ్యాప్తంగా నిరసనలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే రైతు ఉద్యమ సమయంలో రైతు ఉద్యమానికి మొత్తం దేశ ప్రజల సాక్షిగా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి కనీస మద్దతు ధర కావచ్చు, మిగతా డిమాండ్లని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి 4 లేబర్ చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ 4 లేబర్ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు సుమారు 80% మంది ప్రజలు పెరిగిన ధరలతోని నిత్యావసర వస్తువుల ధరలే కావచ్చు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలే కావచ్చు, మిగతా అనేక రకాల వస్తువుల యొక్క ధరల పెరుగుదలతోని తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ధరలన్నింటినీ కూడా తగ్గించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బోధన్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు సుమారు ₹1 కోటి విలువ చేసే అధునాతన యంత్ర సామాగ్రి కలిగి ఉన్న అంబులెన్స్ సహాయంతో ఉచిత కంటి వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామీణులకు కంటి సంరక్షణపై అవగాహన కల్పిస్తూ ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ సేవా నీరతిని చాటుతున్నారు. ఎడపల్లి మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మొబైల్ ఐ స్క్రీనింగ్,
అంబులెన్స్ ద్వారా ప్రత్యేక బృందం కంటి పరీక్షలు నిర్వహించారు. 82 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 16 మందికి మోతిబిందు ఉన్నట్లు నిర్ధారించారు. వారికి బోధన్ కంటి ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు మనోజ్ కుమార్, ప్రతినిధులు గంగారెడ్డి, కదం ప్రకాశ్రావు, మెర్సీ, రాకేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ హాస్పిటల్ బోధన్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి వారు ధర్మారం గ్రామంలో ఉచిత కంటి ఆపరేషన్స్ గురించి ప్రోగ్రామ్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో వచ్చిన వారికి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మూతబిందు ఉన్న వారికి ఉచిత ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ షుగర్ పరీక్షలు కూడా చేయడం జరిగింది. చలి పులి పంజా విసురుతూ ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్య విషయాలపై జాగ్రత్త వహించాలని, వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ దీపక్ రాథోడ్ అన్నారు. జిల్లాలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం 9 గంటలు అయినప్పటికీ పొగమంచు కప్పుకోవడంతో సూర్యుడు కనిపించడం లేదు. చలి తీవ్రత అధికం కావడంతో పిల్లలు, వృద్ధులు వ్యాధుల బారిన పడుతున్నారు. పిల్లల ఆసుపత్రులు చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి. జలుబు, దగ్గు, విరేచనాలు, జ్వరంతో పిల్లలు ఇబ్బందులు పడుతుండగా వారి తల్లిదండ్రులు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే లక్ష్మి పిల్లల హాస్పిటల్ వైద్యులు దీపక్ రాథోడ్ చలి తీవ్రతపై మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగిందని, తద్వారా నవజాత శిశువులను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. లేని ఎడల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి ఇతర వ్యాధుల బారిన పడతారన్నారు. నవజాత శిశువులను, చిన్నారులను 100 వోల్టేజ్ బల్బు ఉన్న గదిలో తల్లికి ఆనుకొని పడుకోబెట్టాలని సూచించారు. 2 గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలని, తద్వారా వారికి ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉంటారని ఆయన తెలిపారు. ఉదయం 10 గంటల వరకు సైతం చలి తీవ్రత ఉంటుందని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు తగు జాగ్రత్తలు తీసుకొని పంపించాలని ఆయన చెప్పారు. వృద్ధులు చలికి బయటకు వెళ్లొద్దని, అలాగే చలిలో వాకింగ్ చేయడం మానుకోవాలని సూచించారు. దగ్గు, దమ్ముతో బాధపడే వృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లేదంటే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాలున్నాయని ఆయన వివరించారు. వ్యాధుల తీవ్రత పెరగకముందే లక్షణాలను గుర్తించి వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దీపక్ రాథోడ్, ఆర్కే లక్ష్మి చిల్డ్రన్స్ హాస్పిటల్, నిజామాబాద్. సో గత వారం నుంచి మనం చూసుకుంటే చలి తీవ్రత చాలా పెరిగింది. సో 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ 3 to 4 degrees సెల్సియస్ డ్రాప్ ఇన్ టెంపరేచర్ ఉంది మన తెలంగాణ ఓవరాల్గా. స్పెషల్లీ నిజామాబాద్లో చూసుకున్నట్టయితే నైట్ టైం టెంపరేచర్ మాత్రం చాలా తగ్గిపోతుంది. సో ఈ తగ్గిపోవడం వల్ల మనము పిల్లల్లో తీసుకునే జాగ్రత్తలు ఏందో చూస్తాం. సో ఈ చలి తీవ్రత ఎక్కువ అవుతే ఏమవుతుందని అంటే, యూజువల్గా టెంపరేచర్ తగ్గడం వల్ల చిల్డ్రన్ ఇమ్యూనిటీ పవర్ కొంచెం డౌన్ గ్రేడ్ అవుతుంది. డౌన్ గ్రేడ్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేటివి అండ్ స్పెషల్లీ ప్రీడిస్పోజింగ్ అంటే ఇది వరకు పిల్లలకి ఏమైనా శ్వాసకోత సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉంటే, ఆస్తమా అలాంటి వాళ్ళకు తీవ్రత కొంచెం అధికంగా ఉంటుంది. సో అలాంటి పిల్లలకు జాగ్రత్తగా యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్. సో మనం మెయిన్గా చూసుకున్నట్టయితే చలి తీవ్రత నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకొని రొటీన్గా మంకీ క్యాప్స్, హ్యాండ్ గ్లౌస్, లెగ్ గ్లౌస్ బదులు మనం సాక్స్ వేసుకుంటాం. అంటే ఫుల్లీ కవర్డ్ హ్యాండ్స్ గ్లౌస్తో పాటు ఇక్కడ 4 ఆర్మ్ కూడా కవర్ చేసుకునేటట్టు ఉండాలి. అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు 9, 9:30, 10కి కూడా చాలా చలి తీవ్రత ఎక్కువ ఉన్నది. సో ఆ టైం వాళ్ళకు కూడా మనము జాకెట్స్ లేకపోతే హుడీస్ వేసి పంపిస్తే చాలా బెటర్. ఎందుకంటే త్రూఅవుట్ ద డే కూడా టెంపరేచర్స్ ఏమి రైజ్ అవ్వట్లేదు. సో ఈ చలి తీవ్రతను తట్టుకోవడానికి మనము హుడీస్, క్యాప్స్ అలాంటివి వేసుకుంటే చాలా బెటర్ పిల్లలకు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదని ఎన్పీఆర్డీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏషాల గంగాధర్ అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏషాల గంగాధర్ మాట్లాడుతూ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం గడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు నెలకు 6,000 పెన్షన్ ఇవ్వాలని, వితంతులు, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శరీర అవయవాలు లేవలేని స్థితిలో ఉన్న వికలాంగులకు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లుగా నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని, బ్యాక్లాగ్ పోస్టులు అమలు చేయాలని కోరారు. వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఖాళీ స్థలాలు కేటాయించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 4,000, రాష్ట్ర ప్రభుత్వం 6,000 కలిపి మొత్తం 15,000 చొప్పున పెన్షన్ ప్రతి నెల 5వ తేదీలోపు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ ఎడపల్లి మండల అధ్యక్షులు రాకేష్ వర్మ, మండల కార్యదర్శి గోవూర్ సాయిలు, మండల కోశాధికారి సాయమ్మ, మండల కమిటీ సభ్యులు లక్కం సింగ్, లలిత, సుజాత, లావణ్య, నర్సాగౌడ్, శివసాయి, గంగాధర్, జావేద్, సవిత, సంపత్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఆర్ఓ సార్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మా యొక్క ప్రధాన సమస్యలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం 6,000 పెన్షన్ ఇవ్వాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 300 రూపాయల పెన్షన్ ఇస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా 4,000 పెన్షన్ ఇవ్వాలా. 2 ప్రభుత్వాలు కలిపి 10,000 పెన్షన్ వికలాంగులకు ఇవ్వాలా. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలా, ఇంటి స్థలాలను ఇవ్వాలా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాలు ప్రవేశపెట్టినా 100 మందికి ఇస్తే అందులో 5 వికలాంగులకు ఇవ్వాలా. అట్లా వికలాంగుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలా. నవీపేటలో శ్రీ శివ పంచాయతన ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్, మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ ఈ వేడుకలకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నైపేట మండల కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ఎదురుగా శివ పంచాయతన శివాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంగిరాములు మహారాజ్, పిట్ల కృష్ణ మహారాజ్, నాగేష్ గురుస్వామి, సిద్ధేశ్వర మహారాజ్, కృష్ణమూర్తి తదితరులు విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు పుణ్యవచనాలను అందజేశారు.
ప్రతి ఒక్క హిందువు భక్తి శ్రద్ధలతో ప్రతి సోమవారం శివాలయానికి వచ్చి పూజలు నిర్వహించాలన్నారు. మహిళా మూర్తులు కట్టుబొట్టుతో హిందూ సాంప్రదాయాలను కాపాడాలని కోరారు. గత 5 రోజుల నుండి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కేదారేశ్వర్ భగవానికి జై నమః. పార్వతీ పదే హర హర మహాదేవ్. ఈశ్వరుడి యొక్క కృపా కటాక్షంతో యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడాలని ఒక ఆలోచన, ఈశ్వరుడి యొక్క దయతోని మంచి ఇక్కడ భగవంతుడి యొక్క దాతలు మంచి నవ్వుపేట యొక్క క్షేత్రంలో మరి శివాలయం నిర్మాణం చేశారు. వాస్తవంగా వారి యొక్క తక్కువ రోజులలో ఒక మంచి చిన్న నిర్మాలయం కూడా చేశారు. ఈశ్వరుడి యొక్క దయతోని ఇది అంచెలంచెలు ఇంకా రోజు రోజు అభివృద్ధి కావాలనే యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని నేను ఆశిస్తున్నాను. నర్సరీలపై అధికారుల పర్యవేక్షణ లోపం ప్రత్యక్షంగా దర్శనమిస్తోంది. మొక్కల పెంపకం అస్తవ్యస్తంగా మారగా హరితహారంలో నాటాల్సిన మొక్కలు ఎండుముఖం పట్టాయి. రాష్ట్రంలో అటవీ విస్తరణ పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచి పంచాయతీ సిబ్బంది అధికారుల ద్వారా నాటిస్తున్నారు. కానీ నర్సరీలపై అధికారుల పర్యవేక్షణ కరువవడంతో మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన నర్సరీలో పచ్చగా కలకల్లాడాల్సిన మొక్కలు జీవం కోల్పోయి ఎండుముఖం పట్టాయి. దీంతో ప్రజాధనం వృధా అవుతుంది. హరితహారం కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం ఒక్కో మండలానికి లక్షల రూపాయలు వెచ్చిస్తోంది. కానీ అవేమీ పట్టనట్లుగా నర్సరీలో పెంచుతున్న మొక్కలకు సక్రమంగా నీరు అందించకపోవడం, అదేవిధంగా నర్సరీలపై అధికారుల పర్యవేక్షణ కరువడంతో మొక్కలు ఎండిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి నర్సరీల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుతున్నారు. శ్రీ మహాలక్ష్మి ఆలయ ప్రారంభోత్సవ వేడుకలకు జైతాపూర్ గ్రామస్తులు శోభాయమానంగా నిర్వహించారు. నూతన విగ్రహాలను ప్రతిష్ఠించి విశేష పూజా కార్యక్రమాలు చేశారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో శ్రీ మహాలక్ష్మి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం గురువారంతో ముగిసింది. మొదటి రోజు అమ్మవారి ఊరేగింపు, గణపతి పూజ, పుణ్యవచనం, జలాదివాసం, తీర్థప్రసాద వితరణ. రెండవ రోజు గణపతి పూజ, ధాన్య దివాసం, నిరంజన, మంత్ర పుష్పాల సమర్పణ చేశారు. మూడవ రోజు యంత్ర మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సూర్యనారాయణ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం ఆలయానికి భూమి పూజ చేయడం జరిగిందని, గ్రామ యువకులు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. వేద మంత్రాలతో భాజా భజంత్రీల మధ్య యజ్ఞాది కార్యక్రమాలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమానికి పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు ఆలయ ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. మరి గ్రామస్తులందరి సహకారాలతో దీన్ని రమారమి 25 లక్షల వ్యయంతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. దీనికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున మరియు మా గ్రామస్తులందరూ కూడా గత 3 రోజుల నుంచి జరుగుతున్న అన్నదాన కార్యక్రమం గ్రామస్తులందరూ సమిష్టిగా నిర్వహించి దీన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఏదో మహాయజ్ఞంలో మరి ఈ ఆలయం యొక్క మహాయజ్ఞంలో 10 మంది యువకులు 2 సంవత్సరాలుగా శ్రమించి మరి గ్రామస్తుల సహకారంతో నిర్మించినందుకు గ్రామస్తులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గ్రామం సుభిక్షగా ఉండాలనే సదుద్దేశంతో మరి హైదరాబాద్ నుంచి వేదమత బ్రాహ్మణుల్ని పిలిపించి యజ్ఞాలు నిర్వహించి 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించి దీనికి సహకరించిన మా గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. డిచ్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నరేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శాలువా, పూలమాలలతో ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ డిచ్పల్లి మండల ప్రధాన కార్యదర్శి నరేంద్ర రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, ఇబ్రహీం, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పెద్దొల్ల సీను,
రాజారాం, బాబా తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండలం కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసి నాయబ్ తహసీల్దార్ తెలంగాణరావుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం అందించాలని కోరారు. యువతకు అర్హతను బట్టి ఉపాధి కల్పించాలని అన్నారు. వ్యవసాయ భూమితో పాటు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు సాయం మురళి, సిలిమల ప్రవీణ్, తెలుగు రాజేశ్వర్, వీసా రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం హసకొత్తూర్, చౌట్పల్లి గ్రామాలకు చెందిన పలువురికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి చొరవతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నర్సయ్య, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా నిధులు మంజూరు చేయించిన సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రేవతి, గంగాధర్, చౌట్పల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్షేమ శాఖ అధికారిని రసూల్ బి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.